Hello everyone, I'm Mahita. Welcome back to my channel Mahita Smart Education. ఈ రోజు మనం ఈ వీడియోలో NCERT 8th క్లాస్ పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ లోని 5th చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ చాప్టర్ పేరు వచ్చేసి జుడిషియరీ. సో లెట్స్ స్టార్ట్. ప్రీవియస్ చాప్టర్లో మనం దేని గురించి తెలుసుకున్నాము అంటే లాస్ గురించి. ఆ చాప్టర్ పేరే అండర్స్టాండింగ్ లాస్ కదా, సో మనం లాస్ గురించి అండర్స్టాండ్ చేసుకున్నాం. అలాగే ఇంకేం చదివాము అంటే ఎవరైనా ఒక పర్సన్ ఆర్ ఒక ఆర్గనైజేషన్ ఏదైనా లాని వయోలేట్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, ఒక సర్టెన్ ప్రొసీడ్యూర్ ఫాలో అవ్వాలి అని చెప్పి చదువుకున్నాం. సో ఈ రోజు మనం ఈ చాప్టర్లో ఆ ప్రొసీడ్యూర్ని పర్ఫామ్ చేసే సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఆ సిస్టమే జుడిషియల్ సిస్టమ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ చాప్టర్ జుడిషియరీ. అండ్ జుడిషియల్ సిస్టమ్ అంటే ఏంటి? జుడిషియరీ అనేది గవర్నమెంట్లో ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్. గవర్నమెంట్లో మనం 3 ఆర్గాన్స్ ఉంటాయని చదువుకున్నాం కదా. ఫస్ట్ ఆర్గాన్ ఏంటి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. జుడిషియరీ అనేది ఇండిపెండెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నమాట. ఇండిపెండెంట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గాన్. ఎందుకు అంటే ఈ జుడిషియరీకి లెజిస్లేచర్తో కానీ ఎగ్జిక్యూటివ్తో కానీ ఎటువంటి సంబంధం ఉండదు. అలాగే గవర్నమెంట్కి బిహాఫ్గా అంటే గవర్నమెంట్ కింద జుడిషియరీ అనేది ఉండదన్నమాట. దీనికంటూ ఒక స్పెషల్ పవర్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ఇచ్చారు. ఏ పర్సన్ అయినా సరే, అంటే ఇండియాలో ఉన్న ఏ పర్సన్ అయినా సరే, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ అనేవి దెబ్బతిన్నాయి అంటే వాళ్ళు కన్ఫర్మ్గా కోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళి వాళ్ళ అపీల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం రోల్ ఆఫ్ జుడిషియరీ, అసలు జుడిషియరీ రోల్స్ ఏముంటాయో చూద్దాం. కోర్ట్స్ అనేవి చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి తీసుకుంటుంది కదా, అంటే డైలీ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో అసలు మెయిన్గా ఎలాంటి కేసెస్ని హ్యాండిల్ చేస్తుంది అంటే డిస్ప్యూట్ రిజల్యూషన్. అంటే ఏదైనా ఇద్దరు సిటిజన్స్ మధ్య కానీ, లేదు సిటిజన్స్కి గవర్నమెంట్కి మధ్య కానీ, లేదా 2 స్టేట్ గవర్నమెంట్స్కి మధ్య కానీ, లేదా ఒక స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య కానీ ఉన్న డిస్ప్యూట్స్ అన్నిటినీ కూడా జుడిషియరీ, ఒక కోర్ట్ అనేది సాల్వ్ చేస్తుంది అనమాట. సో అందుకనే డిస్ప్యూట్ రిజల్యూషన్ అని చెప్తారనమాట. ఇది కూడా ఒక రోల్ అన్నమాట. ఇప్పుడు జుడిషియల్ రివ్యూ. జుడిషియల్ రివ్యూ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ ఏదైనా ఒక లాని పాస్ చేసింది అనుకుందాం. ఆ లా అనేది మన ఫండమెంటల్ రైట్స్కి వయలేట్ చేస్తుంది అనుకుందాం. దెన్ కోర్టుకి రైట్ ఉంటుందన్నమాట. ఏంటంటే ఓకే, ఈ లా ఫండమెంటల్ రైట్స్ని ఎగనెస్ట్గా ఉంది కాబట్టి ఈ లాని రిమూవ్ చేసేస్తాము అని చెప్పి వాళ్ళు రిమూవ్ చేయొచ్చు అనమాట. సో జుడిషియల్ రివ్యూ అని కూడా ఉంటుంది. అలాగే అప్హోల్డింగ్ ద లా అండ్ ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ రైట్. అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ ఒకవేళ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కానీ వయోలేట్ అయితే వాళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా రోల్ ఆఫ్ జుడిషియరీ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం దేని గురించి తెలుసుకోబోతున్నాము అంటే, ఫస్ట్ మనం ఏం అనుకున్నాము, జుడిషియరీ అనేది ఇండిపెండెంట్ అనుకున్నాం. సో ఎందుకు అసలు ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ ఆర్ జుడిషియరీ ఇండిపెండెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇండిపెండెంట్ జుడిషియరీ అంటే సపరేషన్ ఆఫ్ పవర్. మన కాన్స్టిట్యూషన్లోనే సపరేషన్ ఆఫ్ పవర్ అని చెప్పి రాశారనమాట. అంటే లెజిస్లేటివ్కి, అలాగే ఎగ్జిక్యూటివ్స్కి, అలాగే జుడిషియరీకి డిఫరెంట్ పవర్ అనేది సపరేట్గా ఇచ్చారు. సో ఏ బ్రాంచ్ కూడా, అంటే ఒక బ్రాంచ్కి సంబంధం లేదనమాట. అంటే జుడిషియరీ అనేది గవర్నమెంట్కి అండర్ కింద పనిచేయదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఇచ్చారనమాట. మీ ఏరియాలో ఉన్న ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ మీ ల్యాండ్ ఉంటుంది కదా, అంటే మీ ల్యాండ్ని వాళ్ళు అన్యాయంగా తీసుకున్నారు అనుకుందాం, ఎన్క్రోచ్ చేశారు అనుకుందాం. అప్పుడు మీరు ఒకవేళ జుడిషియల్ సిస్టమ్ అనేది కనుక గవర్నమెంట్కి అండర్లో ఉందనుకుందాం, అప్పుడు ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడు, తన పవర్ని యూజ్ చేసి జుడిషియల్ సిస్టంలో ఉన్న కోర్ట్ని డిస్మిస్ చేసేస్తాడు అనుకుందాం. అప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చే జడ్జి ఎలా ఉంటారు అంటే ఎలా కంపల్సరీగా ఎమ్మెల్యేకి సపోర్ట్గానే మాట్లాడతారు కదా. సో ఈ విధంగా మనకి జస్టిస్ అనేది రాదనమాట. సో అందుకనే మన నేషనలిస్ట్ ఏం చేశారు అంటే ఈ జుడిషియరీకి ఇండిపెండెంట్ పవర్ అనేది ఇచ్చారు. సో జుడిషియరీ ఆర్ కోర్ట్ అనేది గవర్నమెంట్కి అండర్ కాదు, అలాగే బిహాఫ్ కూడా కాదు అని చెప్తారనమాట. అలాగే సుప్రీం కోర్ట్ అనేది ఒక హైయెస్ట్ కోర్ట్ అన్నమాట ఇండియా మొత్తంలో. సో ఎవరైనా సరే జడ్జ్ కింద అపాయింట్ అయితే వాళ్ళని రిమూవ్ చేయటం కూడా చాలా కష్టం అన్నమాట వాళ్ళ పొజిషన్ నుండి.
అండ్ ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ కోర్ట్స్ ఇన్ ఇండియా చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ కోర్ట్స్ వచ్చేసి ఇండియాలో 3 టైప్స్ ఆర్ 3 లెవెల్స్ ఆఫ్ కోర్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. 3 లెవెల్స్ ఆఫ్ కోర్ట్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్. డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్ వచ్చేసి ఓకే, మన ఏరియా ఆర్ మన డిస్ట్రిక్ట్ లో ఉండే కోర్ట్స్ ని డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్ అంటారు. లేదు తహసీల్ కోర్ట్ అని కూడా అంటారు, లేదా టౌన్స్. ఇవి ఎక్కడుంటాయి అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి హైకోర్ట్ అన్నమాట. ఈ హైకోర్ట్ అనేది హైయెస్ట్ కోర్ట్ అన్నమాట. హైయెస్ట్ కోర్ట్ అంటే స్టేట్లో ఉన్న హైయెస్ట్ కోర్ట్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఒకరు అపీల్ అయ్యి వాళ్ళకి న్యాయం జరగలేదు అంటే అప్పుడు నెక్స్ట్ వాళ్ళు హైకోర్ట్కి వెళ్ళొచ్చు అన్నమాట. హైకోర్ట్ అనేది స్టేట్ వైజ్. తర్వాత ఫైనల్ ఆర్ హై స్టేజ్లో సుప్రీం కోర్ట్ ఉంటుంది. ఈ సుప్రీం కోర్ట్ న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. అసలు ఇండియాలో ఉన్న కోర్ట్స్ అన్నీ కూడా ఒక రూల్ని ఫాలో అవుతాయి అన్నమాట. ఆ రూల్ ఏంటి అంటే సుప్రీం కోర్ట్ బైండింగ్ ఆన్ ఆల్ అదర్ కోర్ట్స్ ఇన్ ఇండియా, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కోర్ట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే డిస్ట్రిక్ట్ కోర్ట్కి వెళ్తారు, వాళ్ళకి అక్కడ న్యాయం జరగలేదు అంటే స్టేట్ కోర్ట్కి వెళ్ళొచ్చు. సో ఒకవేళ స్టేట్ కోర్ట్లో కూడా న్యాయం జరగలేదు అంటే వాళ్ళు సుప్రీం కోర్ట్కి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు సుప్రీం కోర్టులో ఫైనల్గా ఏం జడ్జ్మెంట్ ఇస్తారో ఆ జడ్జ్మెంట్నే స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ కూడా ఫాలో అవ్వాలన్నమాట. ఒకవేళ డిస్ట్రిక్ట్ కోర్టు స్టేట్ కోర్టు ఉందనుకోండి, స్టేట్ కోర్టులో ఏమైతే ఇస్తారో అంటే ఏ జడ్జ్మెంట్ ఇస్తారో డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా అదే ఫాలో అవ్వాలన్నమాట. దీన్నే అపిలేట్ సిస్టమ్ అంటారనమాట. ఇది ఇండియాలో ఉంటుంది. అలాగే ఇండియాలో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే హైకోర్ట్ ఏది చెప్తే అదే లోలో ఉన్న కోర్ట్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలన్నమాట. అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, స్టేట్ వర్సెస్ లక్ష్మణ్ కుమార్ అండ్ అదర్స్ అని చెప్పి ఒక కోర్ట్ ఇచ్చారనమాట. ఈ కేసు మనకి డౌరీ యాక్ట్ 1980లో డౌరీ యాక్ట్ రావడానికి కారణం అనమాట. సో ఏం జరుగుతుందంటే ఫిబ్రవరి 1980లో లక్ష్మణ్ కుమార్ అనే అబ్బాయి ఒక 20 years old సుధా గోయల్ని పెళ్లి చేసుకుంటారనమాట. వాళ్ళు ఒక ఫ్లాట్లో ఢిల్లీలో ఉంటున్నారు. అయితే డిసెంబర్ 2న 1980లో సుధా గోయల్ అనే ఆవిడ చనిపోయిందనమాట. హాస్పిటల్లో బర్న్స్తో, అంటే కాలిపోవటం వల్ల చనిపోయింది. సో అయితే వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు అంటే కోర్టులో ఒక కేసుని ఫైల్ చేశారు. అయితే ఈ కోర్టులో విట్నెస్ ఉండాలి కదా, ఆ విట్నెస్ ఎవరు అంటే సుధా గోయల్ వాళ్ళ నైబర్స్ ఉంటారు కదా వాళ్ళనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే డిసెంబర్ 1st నైట్ సుధా అరుస్తుంటే మేము విన్నాము, సో వెళ్ళాము. అప్పుడు మేము వెళ్ళంగానే సుధా మంటల్లో కాలిపోతూ ఉంది. సో అందుకని మేము ఏం చేసామంటే గన్నీ బ్యాగ్స్తోనూ బ్లాంకెట్స్తోనూ తన్ని చుట్టేసాము. అప్పుడు సుధా చెప్పింది మాకు వాళ్ళ మదర్ ఇన్ లా శకుంతల తన మీద కిరోసిన్ పోసింది అని చెప్పి, అలాగే వాళ్ళ హస్బెండ్ ఏమో లిట్ చేశారు, ఫైర్ వెలిగించారు అని చెప్పి చెప్పారంట. ఈ నైబర్స్కి సుధా చెప్పిందంట. సో ఇది సేమ్ కోర్టులో వాళ్ళు విట్నెస్ ఇస్తారనమాట. సో ఇలా ఇచ్చేటప్పటికి ఇంకా ఏం చెప్తారు అంటే నైబర్స్, సుధా ఎప్పుడు టార్చర్కి గురవుతూ ఉండేది, ఎందుకంటే ఎక్కువ క్యాష్ కావాలి అని చెప్పి, డౌరీ కావాలని చెప్పి, అలాగే స్కూటర్ ఫ్రిడ్జ్ కావాలని చెప్పి వాళ్ళ ఇన్లాస్ అనేవాళ్ళు ఎప్పుడు టార్చర్ చేస్తూ ఉండేవాళ్ళు సుధాని అని చెప్పి వాళ్ళు ఇస్తారనమాట విట్నెస్. సో అప్పుడు ఏం చేస్తారు అంటే ట్రయల్ కోర్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్, తహసీల్ కోర్ట్, ఈ 3 కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్కి పేర్లు అనమాట. ఈ కోర్టులో ఏం చేస్తారు అంటే వీళ్ళ ముగ్గురిని, అంటే లక్ష్మణ్ కుమార్ని, అలాగే వాళ్ళ మదర్ శాకుంతలని, అలాగే తన బ్రదర్ సుభాష్ చంద్ర అని ముగ్గురికి డెత్ వారెంట్ వేస్తారనమాట, అంటే ఉరిశిక్ష వేసేస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే లక్ష్మణ్ కుమార్ అండ్ అదర్ కలిసి స్టేట్లో ఏం చేస్తారు అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ తప్పు అని చెప్పి, అంటే మాకు న్యాయం జరగలేదు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి వెళ్తారనమాట. 1983లో వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు. సో హైకోర్టులో అపీల్ చేసుకుంటే హైకోర్టు ఏం తీర్పిస్తుంది అంటే నిజంగానే సుధా అనే ఆవిడ యాక్సిడెంటల్గా ఫైర్లో చనిపోయింది అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు నిర్దోషులు అని చెప్పి రిలీజ్ చేసేస్తుంది హైకోర్టు. సో అప్పుడు ఈ కేసుని పట్టుకుని ఏం చేస్తారు అంటే విమెన్ గ్రూప్స్, 1980sలో ఉన్న విమెన్స్ గ్రూప్స్ అందరూ కలిసి వాళ్ళు ఈ డౌరీ డెత్ గురించి అసలు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట.
ఈ కోర్ట్‌లో ఉన్న ఫెయిల్యూర్స్ గురించి ఇవన్నీ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో, 1985లో సుప్రీం కోర్ట్ ఈ కేస్‌ని హ్యాండిల్ చేసుకుంటుంది. సో, 1985లో ఏం చేస్తారంటే సుప్రీం కోర్ట్ ఈ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఫైనల్‌గా జడ్జ్‌మెంట్ ఏమిస్తుంది అంటే లక్ష్మణ్ కుమార్‌ని అలాగే వాళ్ళ మదర్ శాకుంతలాదేవిని గిల్టీ కింద ప్రూవ్ చేస్తుంది. బట్ వాళ్ళ బ్రదర్ సుభాష్‌ని మాత్రం రిలీజ్ చేసేస్తుందన్నమాట. ఎందుకంటే ఆహ్, సాక్ష్యాలేమీ లేవని చెప్పేసి రిలీజ్ చేసేస్తుంది. అలాగే లక్ష్మణ్ కుమార్‌కి వాళ్ళ మదర్‌కి కూడా లైఫ్ ప్రిజన్ అంటే జీవితాంతం జైల్లోనే ఉండాలి అని చెప్పి వేస్తుందన్నమాట సెంటెన్స్. అండ్ ఇందాక మనం అనుకున్నాం కదా! ట్రయల్ కోర్ట్ అని చెప్పి, అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్, తహసీల్ కోర్ట్, అలాగే ఇంకా డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అన్నమాట. డిస్ట్రిక్ట్ కోర్ట్‌ని సబార్డినేట్ కోర్ట్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ లీగల్ సిస్టమ్ గురించి చూద్దాం. డిఫరెంట్ బ్రాంచెస్ అంటే క్రిమినల్ లా ఉంటుంది, సివిల్ లా ఉంటుందన్నమాట. లా అనేది ఒక క్రిమినల్ లా ఉండొచ్చు, సివిల్ లా ఉండొచ్చు అన్నమాట. అంటే కోర్టులోకి వచ్చే కేసులు అనేవి క్రిమినల్ లాకి సంబంధించినవి ఉంటాయి లేదా సివిల్ లాకి అన్నమాట. క్రిమినల్ లా అంటే ఏదైనా అఫెన్స్ కోర్టు ఆ కేసుని అఫెన్స్ కింద ట్రీట్ చేస్తే క్రిమినల్ లా. అంటే ఎలాంటివంటే థెఫ్ట్ అంటే దొంగతనం చేసినా, లేకపోతే విమెన్ ని హెరాస్ చేయటం గానీ, డౌరీ కేసు ఆర్ మర్డర్ కేసులు ఇలాంటివన్నీ క్రిమినల్ కిందకి వస్తాయి, క్రిమినల్ లా కిందకి. లేదు లేదు ఒక ల్యాండ్ గురించి కానీ లేదన్నా ఎవరైనా పర్చేస్ చేసి మోసపోతే ఆర్ డివోర్స్ కేసెస్ ఇవన్నీ కూడా సివిల్ లాకి వస్తాయి అన్నమాట. అంటే డౌరీ కేసు ఉంది కదా, ఇప్పుడు మనం చదివిన డౌరీ కేసు ఏమో క్రిమినల్ లా కిందకు వస్తుంది. ప్రీవియస్ చాప్టర్ లో మనం ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ అగేన్స్ట్ ద డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది కదా, అది వచ్చేసి సివిల్ లాకి వస్తుంది అనమాట. అలాగే క్రిమినల్ లా అనేది ఫస్ట్ ఎక్కడ బిగిన్ అవుతుంది అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ అనేది ఒక పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నమాట. సో ఎఫ్ఐఆర్ ని లాడ్జ్ చేయాలి. సో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అదే సివిల్ లా వచ్చేటప్పటికి పిటిషన్ అన్నమాట. ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో ఆ పర్సన్ ఒక్కళ్ళు వెళ్ళి పిటిషన్ ఇస్తే సివిల్ లా స్టార్ట్ అయిపోతుంది. అలాగే ఫైనల్ గా క్రిమినల్ లాలో ఉన్న గిల్టీ పర్సన్ కి జైల్లో వేయొచ్చు లేదా ఫైన్ కూడా వేస్తారనమాట. అదే సివిల్ లాలో అయితే వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ రెంట్ కి ఓనర్ కి టెనెంట్ కి మధ్యలో ఉండే కోర్ట్ అయితే వాళ్ళు ఏది కావాలనుకుంటే వాళ్ళకి ఆ సొల్యూషన్ ఇస్తారనమాట. అండ్ ఇంకా ఇప్పుడు డస్ ఎవ్రీ వన్ హ్యావ్ యాక్సెస్ టు కోర్ట్స్? అందరికీ కోర్ట్స్ తో యాక్సెస్ ఉందా అంటే ప్రిన్సిపల్ ప్రకారం చెప్పాలి అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ కి కోర్ట్ తో యాక్సెస్ ఉంది. బట్ రియాలిటీలో అయితే చాలా మంది కోర్ట్స్ ని వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఒక కోర్ట్ కి వెళ్ళాలి అంటే బోల్డ్ లీగల్ ప్రొసీడ్యూర్ అనేది ఉంటుందన్నమాట. అంటే చాలా మనీ ఖర్చు పెట్టాలి, అలాగే చాలా పేపర్ వర్క్ ఉండాలి, అలాగే కొంతమందికి చదవటం రాదు. సో దాని వల్ల కూడా కోర్టుకి వెళ్ళలేకపోతున్నారు అనమాట. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని 1980లో సుప్రీం కోర్టు ఒక మెకానిజం ని తీసుకొచ్చింది. అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిఐఎల్ అన్నమాట. ఈ పిఐఎల్ అనేది ఏం చేస్తుందంటే టు ఇంక్రీజ్ యాక్సెస్ టు జస్టిస్ ని తీసుకురావడం కోసం పూర్ పీపుల్ కి ఈ పిఐఎల్ యాక్ట్ ని తీసుకొచ్చారనమాట. సో ఇందులో ఏమవుతుంది అంటే ఎవరన్నా సరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ అనేవి దెబ్బతిన్నాయి అనుకుందాం. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చదవటం రాదు. సో కోర్టుకి వాళ్ళు అప్పీల్ చేసుకోలేరు. సో అప్పుడు వాళ్ళకి బదులుగా ఇంకొకరు వెళ్ళి వాళ్ళ తరపున కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ లీగల్ ప్రాసెస్ ని కూడా చాలా సింప్లిఫై చేసేసింది కోర్టు. ఎలా చేసింది అంటే ఇప్పుడు ఇదివరకు అయితే చాలా ప్రొసీడ్యూర్ ఉండేదన్నమాట. చాలా లెటర్స్ రాసి ఇవన్నీ చేస్తే గానీ ఒక కేస్ అనేది ఫైల్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు పిఐఎల్ వల్ల ఒక చిన్న టెలిగ్రామ్ గానీ లేదా ఒక చిన్న లెటర్ గానీ హైకోర్టుకి గానీ సుప్రీం కోర్టుకి గానీ ఎవరైనా పంపిస్తే అప్పుడు ఆ కోర్ట్ అనేది దాన్ని పిఐఎల్ కింద ట్రీట్ చేసేస్తుంది అనమాట. సో చాలా సింపుల్ గా చేస్తారు. జస్ట్ ఒక సింపుల్ లెటర్ చేస్తే కేసు అనేది ఫైల్ అయిపోతుంది అనమాట. ఈ పిఐఎల్ వల్లనే మనకి మిడ్ డే మీల్స్ కూడా స్కీమ్ కూడా స్టార్ట్ అయింది. మీకు తెలుసా? 2001లో ఏమైతుందంటే రాజస్థాన్ అలాగే ఒరిస్సాలో అసలు ఒక డ్రాట్ అన్నమాట. కరువు అనేది బాగా వచ్చేసింది. పీపుల్ అనే వాళ్ళందరూ అసలు
ఫుడ్ లేకుండా షార్టేజ్తో చాలా బాధపడుతున్నారు. సో కానీ అదే టైంలో కొన్ని గవర్నమెంట్ గోడౌన్స్లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ ఇమేజ్లో గవర్నమెంట్ గోడౌన్స్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఫుడ్ అనేది ఎక్కువ ఉండిపోయింది అనమాట, ఓవర్ఫ్లో అయిపోతుంది. అలాగే ఇంకా ఎక్కువైపోయి ర్యాట్స్ తినేయటం, ఎలుకలు తినేయటం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో అప్పుడు ఏం చేసింది అంటే హంగర్ ఎమిడ్స్ ప్లెంటీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. దీన్నే పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ఆర్ పియుసిఎల్ అని చెప్పి పిలుస్తారనమాట. వీళ్ళు సుప్రీం కోర్టుకి ఒక పిఐఎల్ని ఫైల్ చేశారనమాట. పిఐఎల్ పంపించారు. ఏమనంటే ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు ఫుడ్ అనేది ఉంది. బట్ స్టేట్లో ఎక్కువ ఫుడ్ ఉన్నా సరే పీపుల్కి ఫుడ్ అనేది సబ్మిట్ చేయట్లేదు ఆర్ పంచట్లేదు ఆర్ డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు అని చెప్పేసి ఫైల్ చేసిందనమాట. సో ఈపీఐఎల్కి రెస్పాన్స్ అయ్యి సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే గవర్నమెంట్కి మోర్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి, మీరు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే మీరు మీ డ్యూటీని ఫుల్ఫిల్ చేయండి, అంటే అందరికీ ఫుడ్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పి చెప్తారనమాట. సో సుప్రీంకోర్టు అలా చెప్పబట్టి స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేశాయి అంటే పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేవి క్రియేట్ చేశాయి అనమాట. అంటే రేషన్ షాప్స్లో వాటిలో అనమాట. సో చీప్ ప్రైస్కి అంటే తక్కువ రేట్కే ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయటం స్టార్ట్ చేశాయి. అలాగే మిడ్ డే మీల్స్, పిల్లలకి మిడ్ డే మీల్స్ కూడా ఇదే ఫుడ్తో ఇవ్వటం స్టార్ట్ చేశాయి అన్నమాట. ఇంకా మనం చెప్పాలి అంటే అన్నిసార్లు కోర్ట్ జడ్జ్మెంట్ అనేది కరెక్ట్ సైడే ఉంటుంది అని మనం చెప్పలేము అనమాట. అంటే రీసెంట్గా ఒక జడ్జ్మెంట్ వచ్చిందనమాట. ఏంటి అంటే స్లమ్ డ్వెల్లర్స్ అంటే స్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే పీపుల్ అనే వాళ్ళు వచ్చేసి ఆక్రమించేసుకుని ఆ ప్లేస్లో వాళ్ళు ఇల్లులు వేసుకుని ఉండిపోతారనమాట. సో వాళ్ళని ఏం చేసింది అంటే ఎన్క్రోచర్స్ కింద రీసెంట్గా చెప్తున్నారు. అంటే వాళ్ళు వేరే వాళ్ళ స్థలం ఆక్రమించుకుంటున్నట్టు చెప్తున్నారు. బట్ ఎర్లియర్ అంటే ముందు 1985లో వచ్చిన జడ్జ్మెంట్ ఎలా ఉండేది అంటే ఓల్గా టెల్లీస్ అలాగే బాంబే మున్సిపల్ కార్పొరేషన్కి మధ్య ఉన్న కేసు ఏం చేసిందంటే కోర్టు లైవ్లీహుడ్ అంటే స్లమ్ డ్వెల్లర్స్కి ఉన్న లైవ్లీహుడ్ని సపోర్ట్ చేసింది అనమాట. బట్ ఇప్పుడేమో కొంచెం అలా సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో ఓల్గా టెల్లీస్ వర్సెస్ బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక రైట్ టు లైవ్లీహుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్లో రైట్ టు లైఫ్ అనేది ఉంది. బట్ రైట్ టు లైఫ్ అంటే ఒక యానిమల్కి వాటికి కూడా రైట్ టు లైఫ్ అనేది ఉంటుంది కదా. సో విమెన్ అంటే వీ రిక్వైర్ మోర్ కదా. సో అందుకని రైట్ టు లైవ్లీహుడ్ అని చెప్పేసి ఒక రైట్ని ఎస్టాబ్లిష్ చేసింది అనమాట ఈ కేస్ తర్వాత. అండ్ ఎస్, ఇది మన ఈరోజు చాప్టర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching.